ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 8వ అధ్యాయం. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు. ప్రథమ పరిచ్ఛేదం. ఆదివారం ఫిబ్రవరి 18, 1883. అప్పుడు ఉదయం 7 లేక 8 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణులు కలకత్తా సమీపంలో గల భేల్ ఘరియాలోని గోవింద ముఖర్జీ ఇంటికి వేయించేశారు. నరేంద్రుడు, రామ్ తదితర భక్తులతో పాటు గోవిందుని ఇరుగు పొరుగు వారు కూడా హాజరయ్యారు. సంకీర్తన సాగుతోంది. శ్రీరామకృష్ణులు భక్తి పారవస్యంలో నరేంద్రాదులతో కలిసి నృత్యం చేశారు. బేల్ఘరియా వాసులకు ఉపదేశం, భక్తి యోగావశ్యకత. సంకీర్తనానంతరం అందరూ కూర్చున్నారు. పలువురు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. అప్పుడప్పుడు ఆయన భగవంతుని ముందు ప్రణామం చేయండి అంటున్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. సర్వత్రా భగవంతుడే విరాజిల్లుతున్నాడు. కానీ కొన్ని చోట్ల, ఉదాహరణకు సాధువులలో ఆయన అభివ్యక్తీకరణ అత్యధికంగా ఉంటుంది. దుష్టులు కూడా ఉన్నారని మీరు అనవచ్చు. అది నిజమే. పులులు, సింహాలు ఉన్నట్లే అలాగని పులి నారాయణుని కౌగిలించుకోనక్కర్లేదు. దాని నుంచి వైదొలిగి దూరం నుండి ప్రణామం చేస్తే చాలు. ఉదాహరణకు నీటిని తీసుకోండి. కొన్ని రకాల నీరు త్రాగటానికి, కొన్ని పూజకు, కొన్ని స్నానానికి, మరికొన్ని పాత్రలు తోముకోవటానికి ఉపయోగపడుతున్నాయి. ఒక పొరుగు వ్యక్తి: స్వామి, వేదాంత సిద్ధాంతాలు ఏవి? శ్రీరామకృష్ణులు: వేదాంతవాదులు సోహం, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అంటారు. నేను అనేది కూడా మిథ్యే. కేవలం బ్రహ్మమే సత్యం. కానీ ఈ నేను తొలగిపోదు. కాబట్టి నేను భగవంతుడి దాసుడను, ఆయన కుమారుడను, ఆయన భక్తుడను అనే భావం కలిగి ఉండటం ఉత్తమం. ఈ కలియుగానికి భక్తి మార్గమే శ్రేష్టం. భక్తి ద్వారా కూడా భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. దేహబుద్ధి నెలకొని ఉన్నంత కాలం విషయబుద్ధి ఉంటుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఇవన్నీ విషయాలు. విషయబుద్ధిని నశింపచేసుకోవటం చాలా కష్టం. విషయబుద్ధి నెలకొని ఉన్నంత వరకు సోహం భావం కలుగదు. సన్యాసులకు విషయబుద్ధి తక్కువగా ఉంటుంది. కానీ సంసారులు సర్వకాల సర్వావస్థలలో విషయచింతనలోనే మునిగి ఉంటారు. అందుచేత సంసారులకు తగినది దాసోహం. పాపాలు నివారణోపాయాలు. పొరుగు వ్యక్తి: అయ్యా, మేం పాపలం, మా గతి ఏమిటి? శ్రీరామకృష్ణులు: భగవన్నామ గుణకీర్తనలు చేస్తే దేహపు పాపాలన్నీ ఎగిరిపోతాయి. దేహం అనే వృక్షంపై పాపాలు అనే పక్షులు వాసం చేస్తాయి. భగవన్నామ కీర్తన చేతులతో చప్పట్లు కొట్టడం లాంటిది. చేతులతో చప్పట్లు కొట్టగానే చెట్ల మీది పక్షులు ఎగిరిపోయేట్లు భగవన్నామ గుణ సంకీర్తనం అనే చప్పట్లకు పాపాలన్నీ పలాయనం అవుతాయి. ఇంకా విను. మైదానంలో తవ్విన పుష్కరిణిలోని నీరు సూర్యకిరణాల వేడిమికి ఆవిరైపోతుంది. అదేవిధంగా పాపం అనే పుష్కరిణిలోని నీరు భగవన్నామ గుణ సంకీర్తనల ద్వారా ఎండిపోతుంది. అనునిత్యం మీరు అభ్యాసం చేయాలి. ఆ రోజు సర్కస్లో అమిత వేగంగా పరిగెత్తుతున్న గుర్రం మీద ఒక ఆంగ్లవనిత ఒంటికాలిపై నిలబడి ప్రదర్శన ఇవ్వటం నేను చూశాను. ఆ కౌశలం గడింప ఆమె ఎంతకాలం అభ్యాసం చేసి ఉంటుందో కదా. భగవత్ సాక్షాత్కారానికై కనీసం ఒక్కసారైనా విలపించు. ఈ రెండే ఉపాయాలు ఉన్నవి: అభ్యాసం, అనురాగం అంటే భగవద్ దర్శనానికై వ్యాకులత. బేల్ఘరియా భక్తుని గానం. శ్రీరామకృష్ణుల సమాధి. తర్వాత మేడమీది గది వసారాలో శ్రీరామకృష్ణులు భక్తులతో ప్రసాదం ఆరగించారు. అప్పుడు సమయం 1 గంట అయి ఉంటుంది. విందు ముగియగానే కింద ప్రాంగణం నుంచి ఒక భక్తుడు ఇలా పాడనారంభించాడు. ఆ పాట వినటంతోనే శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనారు. ఆయన దేహం నిశ్చలమైపోయింది. కంచంలో ఉన్న చేయి స్థిరంగా అందులోనే ఉండిపోయింది. ఇక ఆయన ఏమీ తినలేకపోయారు. చాలాసేపటికి ఆయన మనస్సు ఇంద్రియ జగత్తులోకి పాక్షికంగా దిగిరాగానే నేను క్రిందకి పోతాను అన్నారు. ఒక భక్తుడు కూడా ఉండి ఆయనను జాగ్రత్తగా కిందికి తీసుకుని వచ్చాడు. ఉదయం భక్తులతో శ్రీరామకృష్ణులు ఆనందంగా ఆడిపాడిన చోట వేసిన జంపకాన ఇప్పుడు అట్లే ఉన్నది. శ్రీరామకృష్ణులు ఇంకా పారవస్య స్థితిలోనే ఉన్నారు. గాయకుని పక్కన కూర్చున్నారు. గాయకుడు అప్పుడు పాడటం ఆపాడు. తక్షణమే శ్రీరామకృష్ణులు ఆ గాయకునితో ఎంతో వినమ్రంగా, అయ్యా, దేవిని గురించిన పాటను మరొకసారి వినగోరుతున్నాను అన్నారు. గాయకుడు మళ్ళీ పాడసాగాడు. పాటను విన్న శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపరవశులైనారు.
ద్వితీయ పరిచ్ఛేదం. రాఖాల్, రామ్, నిత్యగోపాల్, చౌదరి ప్రభృతులతో శ్రీరామకృష్ణులు. ఫిబ్రవరి 25, 1883 మధ్యాహ్నం భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చుని మాట్లాడుతున్నారు. రాకాల్, హరీస్, లాటు, హాజ్రా శ్రీరామకృష్ణుల వద్దనే నివసిస్తున్నారు. కలకత్తా నుంచి రామ్, కేదార్, నిత్యగోపాల్ మా వచ్చారు. చౌదరి అనే వ్యక్తి వచ్చి ఉన్నాడు. చౌదరి భార్య ఇటీవలే మరణించింది. మనశ్శాంతికై అతడు శ్రీరామకృష్ణులను దర్శింప తరచూ ఇక్కడకు వస్తున్నాడు. అతడు విశ్వవిద్యాలయ పట్టాలు 4-5 సముపార్జించాడు. ప్రభుత్వ ఉద్యోగి. శ్రీరామకృష్ణులు, రామ్ తదితర భక్తులతో రాకాల్, నరేంద్రుడు, భవనాథ్, నిత్యసిద్ధులు కోవకు చెందుతారు. జన్మతః వీరు ఆధ్యాత్మిక చైతన్యవంతులు. ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఇతరులకు అందించే నిమిత్తమే వీరు దేహదారులై ఉన్నారు. కృపాసిద్ధులుగా పేర్కోబడే మరొక తరగతికి చెందిన భక్తులు ఉన్నారు. వీరు ఉన్నత స్థాయికి చెందినవారు. హఠాత్తుగా దైవకృప వీరిపై ప్రసరించి భగవత్ సాక్షాత్కారం, జ్ఞానం వీరికి సిద్ధిస్తాయి. 1000 సంవత్సరాల కాలంగా ఒక గది అంధకారబంధమై ఉండి ఒక్క దీపం వెలిగించగానే కాస్త కాస్తగా కాక తక్షణమే ఆ వెలుతురుతో నిండిపోతుంది కదా. అలాంటి వారే ఈ కృపాసిద్ధులు. సంసార జీవితం గడిపే వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలు తప్పక అనుష్ఠించాలి. ఏకాంతంలో వ్యాకుల మానసంతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. చౌదరితో పాండిత్యంతో భగవత్ సాక్షాత్కారం పొందలేవు. విచారణ ద్వారా భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోలేరు. ప్రతి ఒక్కరూ భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులకై పాటుపడటమే మంచిది. భగవంతుని మహిమ అపరిమితం. దాన్ని తెలుసుకోవటం ఎవరితరం? ఆయన లీలా విశేష అంతరార్థాన్ని ఎవరు తెలుసుకోగలరు? భీష్ముని కన్నీరు, దివ్యచక్షువులు, ఫిలాసఫీ. సాక్షాత్తు అష్టవసువులలో ఒకడు భీష్ముడు. కానీ అతడు కూడా అంపశయ్యపై కంటినీరు పెట్టాడు. ఎంత ఆశ్చర్యం! సాక్షాత్తు భగవంతుడే పాండవుల సహచరుడైనప్పటికీ వారి కష్టాలకు దుఃఖానికి అంతే లేకున్నది అన్నాడు భీష్ముడు. భగవల్లీలను ఎవరు అవగాహన చేసుకోగలరు? కొందరు ఇలా అనుకుంటారు, నేను కొంత జపతపాలను అనుష్ఠించాను కాబట్టి నేను ఇతరుల మీద విజయాన్ని సాధించాను. కానీ జయాపజయాలు భగవంతుడిపై ఆధారపడి ఉన్నవి. గంగానదిలో పడి మరణిస్తున్న ఒక వేశ్య చివరి వరకు చైతన్యంలో అనగా గంగలో పడి పూర్తి చైతన్యంతో మరణించడం గొప్ప ఆధ్యాత్మిక యోగ్యతకు, పావన జీవనానికి గుర్తింపుగా పరిగణింపబడుతుంది. ఉండటం నేను చూశాను. చౌదరి, భగవంతుని దర్శించటం ఎలా? శ్రీరామకృష్ణులు, ఈ కళ్ళతో చూడలేవు. భగవంతుడు దివ్యచక్షువులను ప్రసాదిస్తాడు. అప్పుడు మాత్రమే భగవంతుని దర్శించగలుగుతావు. భగవంతుడు అర్జునుడికి దివ్యచక్షువులు ప్రసాదించినందునే అతడు ఆయన విశ్వరూపాన్ని సందర్శింపగలిగాడు. మీ ఫిలాసఫీ కేవలం ఊహాజనితం. అది తర్కం మాత్రం చేస్తుంది. ఆ మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందలేరు. అహేతుక భక్తి, రాగభక్తి. నీలో రాగభక్తి ఉదయించినప్పుడు భగవంతుడు దర్శనం ఇవ్వక ఎలా ఉండగలడు? తన భక్తుల ప్రేమ పట్ల భగవంతుడికి ఎంత మక్కువో నీకు తెలుసా? పశుగ్రాసం, తెలకపిండి మిశ్రమం పట్ల ఆవుకు ఎంత మక్కువో అంత. ఆ మేతను ఆవు గబుక్కున తినివేస్తుంది. భగవంతుడి పట్ల గల పరిశుద్ధమైన అహేతుక భక్తినే రాగభక్తి అంటారు. ఈ భక్తి భగవంతుణ్ణి తప్ప ఏ లౌకిక వస్తువును కాంక్షించదు. ప్రహ్లాదునికి ఈ రాగభక్తే ఉండేది. నువ్వు ఒక పెద్ద మనిషి ఇంటికి ప్రతిరోజు వెళ్తావు అనుకుందాం. కానీ అతడి నుండి ఏమీ కోరవు. అతడిని కేవలం చూసే నిమిత్తమే నువ్వు వెళ్ళేది. అతడు నీకు ఏదన్నా అనుగ్రహించబోతే నువ్వు ఇలా అంటావు, వద్దండి, నాకేదీ అవసరం లేదు, మిమ్మల్ని కేవలం చూసిపోదామనే నేను వస్తున్నాను. ఇటువంటిదే అహేతుక భక్తి. వీరు భగవంతుణ్ణి ప్రేమిస్తారు, అంతేకాని ఆయన నుండి ప్రతిఫలంగా ఏది కోరటం ఉండదు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. ఈ మొత్తంలోని సారాంశం ఏమిటంటే, భగవంతునికై తీవ్ర వ్యాకులతను పెంపొందించుకోవాలి, వివేక వైరాగ్యాలను అలవరుచుకోవాలి. చౌదరి, అయ్యా, గురువు సహాయం లేనిదే భగవద్దర్శనం కలుగదా? శ్రీరామకృష్ణులు,
సచ్చిదానందుడే గురువు. శివ సాధన పరిసమాప్తిలో ఇష్టదేవతా దర్శనం అయ్యే సమయంలో గురువు దర్శనం ఇచ్చి, చూడు ఇదిగో నీ ఇష్టదేవత అంటాడు. తరువాత ఇష్టదేవతలో గురువు విలీనమవుతాడు. ఎవరు గురువో ఆయనే ఇష్టదేవత కూడా. ఇష్టదేవత వద్దకు చేర్చే మార్గగామియే గురువు. స్త్రీలు అనంతుడి నోములు నోచుతారు, కానీ పూజ చేసేదేమో విష్ణువుకు. అంటే విష్ణువులోని భగవంతుడి అనంత రూపాలు నెలకొని ఉన్నవి. శ్రీరామకృష్ణుల సర్వధర్మ సమన్వయం. రామ్ తదితరులతో ఏ మూర్తిని మేము ధ్యానించాలి అని నిన్ను అడిగితే నేను ఇలా అంటాను: నీకు అమిత ఇష్టమైన మూర్తిపై నీ దృష్టిని కేంద్రీకరించు. కానీ అన్ని రూపాలు ఒకే భగవంతుడి రూపాలే అని ఖచ్చితంగా తెలుసుకో. ఏ మూర్తి పట్ల ద్వేషం వహించకు. శివుడు, హరి, కాళీ ఇవన్నీ ఒకే మూర్తి విభిన్న రూపాలు. వీరందరూ ఒక్కరే అని గ్రహించినవాడే ధన్యజీవి. బయటికి అతడు శివభక్తుడు. మనసు కాళీ పూజ సేయు. నాల్క పలుకు హరినామము. భిన్న రూపములు ఒకే బ్రహ్మ. కామ క్రోధాదులు లేసమైనా లేకుంటే దేహం నిలువదు. అందుచేత మీ వంటి వారు వాటిని కనిష్ట పరిమాణంలోకి తగ్గించుకోవాలి. కేదార్ వంక చూస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ఇతడు మంచివాడు, నిత్యాన్ని అంగీకరిస్తాడు, లీలను అంగీకరిస్తాడు, నిర్గుణ పరబ్రహ్మాన్నే కాక అవతార లీలలన్నింటినీ అంగీకరిస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా అటువంటి ఒక అవతారమని కేదార్ అభిప్రాయం. సన్యాసి స్త్రీ భక్తులు. నిత్యగోపాల్ వైపు చూస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో ఇతడు ఉన్నత భావంతో నెలకొని ఉన్నాడు అన్నారు. నిత్యగోపాల్తో అక్కడకు తరచూ పోవద్దు, ఎప్పుడో ఒకసారి వెళ్ళు. ఆమె భక్తురాలే కావచ్చు, కానీ ఆమె ఒక స్త్రీ కూడా. కనుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను. సన్యాసుల నియమాలు చాలా కఠినమైనవి. వారు స్త్రీ చిత్తరువు కేసి కూడా చూడరాదు. కానీ ఈ నియమం సంసారులకు వర్తించదు. సాధకుడు ఒక స్త్రీతో ఆమె పరమభక్తురాలైనప్పటికీ సహచర్యం నెరపరాదు. సన్యాసి ఇంద్రియాలను జయించినప్పటికీ ఈ నియమాల్ని పాటిస్తూ సంసారులకు సోదాహరణగా ఉండాలి. సన్యాసి సర్వసంగ పరిత్యాగం చేసి లౌకికులు పరిత్యాగం నేర్చుకుంటారు. కాకుంటే వారు ఊబిలో మరింతగా కూరుకుపోతారు. సన్యాసి జగద్గురువు సుమా. శ్రీరామకృష్ణులు భక్తులు లేచి నడవసాగారు. మా ప్రహ్లాదుని చిత్తరువు ముందు నిలబడి దాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రహ్లాదుడి అహేతుక భక్తి గురించి శ్రీరామకృష్ణులు చెప్పారు కదా. తృతీయ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో భక్తులతో రాకాల్పై గోపాల భావం. శుక్రవారం, మార్చి 9, 1883 ఉదయం సుమారు 8 లేక 9 గంటల వేళ శ్రీరామకృష్ణులు తమ గదిలో రాకాల్, మరికొందరు భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఆ రోజు అమావాస్య. అటువంటి రోజులలో శ్రీరామకృష్ణులకు జగన్మాతృ ఉద్దీపన కలుగుతుంది. ఆయన భక్తులతో ఇలా అన్నారు: భగవంతుడే వాస్తవం, తక్కినవన్నీ అవాస్తవాలు. జగజ్జనని తన మహామాయ ద్వారా లోకులను మోహముగ్ధులను చేసింది. మానవుల వంక చూడండి. వారిలో అత్యధికులు బద్ధజీవులే. వారు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కామినీ కాంచనాల పట్ల అదే మోజును కలిగి ఉంటారు. ఒంటె ముళ్లకంపను తింటుంది. దాని నోటు నుండి రక్తం ప్రవాహమై కారుతుంది. అయినప్పటికీ ముళ్లకంపను తినటం అది మానదు. ప్రసవ వేదన సమయంలో స్త్రీ అయ్యో ఇక భర్త దరికి మళ్ళీ పోతే ఒట్టు అంటుంది. కానీ తరువాత ఆమె దాన్ని మరిచిపోతుంది. ఇలా చూడండి, భగవంతుడి కోసం ఎవరూ అన్వేషించరు. జనులు అనాస పండును వదిలిపెట్టి దాని ముళ్ళ ఆకులను తింటారు. భక్తుడు: మహాశయ, భగవంతుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు? నిష్కామ కర్మ చిత్తశుద్ధి కొరకే. శ్రీరామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానం సముపార్జించవచ్చు. చేయవలసిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేకాక నిష్కామ కర్మ చేయమని గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ వనరించే కొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్థుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవటం లాంటిది ఇది. భగవంతుడు మనలను సంసారం నుండి ఎందుకు విముక్తులను చేయకున్నాడు? రోగ నివారణ అనంతరం ఆయన మనలను విముక్తులను గావిస్తాడు. ఈ కామినీ కాంచనాలను అనుభవించాలన్న కోరిక వదిలిపోయినప్పుడు మనలను ఆయన సంసారం నుండి విముక్తిని చేస్తాడు.
ఒకసారి ఆసుపత్రిలో పేరును నమోదు చేసుకున్నాక ఆ సదరు వ్యక్తి అక్కడి నుండి పారిపోలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళటానికి డాక్టరు అనుమతి ఇవ్వడు. ఈ రోజులలో శ్రీరామకృష్ణులు యశోద వలె వాత్సల్య భావంలో నెలకొని ఉన్నారు. అందుచేత రాకాల్ను తమతో పాటు ఉంచుకున్నారు. బిడ్డ తల్లిని ఎలా భావిస్తుందో శ్రీరామకృష్ణుల పట్ల రాఖాల్ అదే భావంలో ఉన్నాడు. తల్లి ఒడిలో పాలు త్రాగటానికి పసిబిడ్డ పడుకున్నట్లుగా రాకాల్ శ్రీరామకృష్ణుల ఒడిలో ఒదిగిపోయేవాడు. గంగానదిలో పోటు. శ్రీరామకృష్ణులు ఆ భావంలో కూర్చున్న సమయంలో ఒక భక్తుడు గదిలోకి వచ్చి గంగానదిలో పోటు వస్తున్నదని చెప్పాడు. ఆ మాట వినగానే శ్రీరామకృష్ణులు, రాకాల్, మా తదితరులు దాన్ని చూడటానికి పంచవటికేసి పరుగుతీశారు. అప్పుడు ఉదయం 10:30 గంటలు అయి ఉంటుంది. ఆ పోటు ప్రభావంలో ఒక పడవ అటూ ఇటూ ఊగుతూ ఉండటం చూసి శ్రీరామకృష్ణులు, ఓ అటు చూడు, ఆ పడవ స్థితి చూడు, దానికి ఏం జరుగుదని ఆశిస్తాను అన్నారు. తర్వాత అందరూ పంచవటిలో కూర్చున్నారు. నదిలో పోటు ఏర్పడటానికి కారణం వివరించమని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. మా నేల మీద సూర్యుడు, చంద్రుడు, భూమి బొమ్మలను గీచి భూమి ఆకర్షణ శక్తి, పాటు, పోటు, వెల్లువ, అమావాస్య, పౌర్ణమి, గ్రహణం మొదలైన వాటి గురించి వివరించసాగాడు. కాసేపు మా చెబుతున్నది విన్న శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. ఇక ఆపు, నువ్వు వివరించేది నాకు అర్థం కావటం లేదు. నా తల తిరుగుతోంది. సూదితో పొడుస్తూ ఉన్నట్లు ఉంది. సరే, ఇంత సుదూర విషయాలు వారు ఎలా తెలుసుకుంటున్నారు? చిన్నతనంలో నేను బాగా బొమ్మలు గీచేవాడిని. కానీ ఎక్కాలు తీసుకుంటేనే తల తిరిగిపోయేది. లెక్కలు వేయటం నేర్చుకోలేకపోయాను. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. అక్కడ గోడకు తగిలించి ఉన్న యశోద చిత్తరువును చూస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ చిత్తరువు బాగాలేదు. యశోద పుష్పలావికలాలా ఉంది. అదర్సేన్ ప్రథమ దర్శనం, జంతుబలి, అహింస. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. అధర్, ఇతర భక్తులు క్రమంగా వచ్చి చేరారు. అదర్సేన్ శ్రీరామకృష్ణులను దర్శింపరావటం ఇదే మొదటిసారి. అతడి ఇల్లు బెనెటోలాలో ఉంది. అతడు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్. వయస్సు దాదాపు 30 ఏళ్ళు. అధర్ శ్రీరామకృష్ణులతో, మహాశయ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. దేవీ ప్రతిమల ముందు జంతుబలులు ఇవ్వటం సబబేనా? అది జీవహింస కదా? శ్రీరామకృష్ణులు, ప్రత్యేక సందర్భాలలో శాస్త్రాలు బలిని విధిస్తున్నాయి. శాస్త్రాలు బలిని విధించిన కాలాలలో బలి ఇవ్వడం దోషం కాదు. ఉదాహరణకు అష్టమి నాడు మేకను బలి ఇవ్వటం లాంటిది. అయితే అన్ని కాలాలలోనూ కూడదు. ప్రస్తుతం నా మనస్సు ఉన్న స్థితిలో నేను బలిని చూడలేను. జగజ్జననికి నివేదించిన మాంసప్రసాదాన్ని తినలేను. కాబట్టి నా వేలితో ఆ ప్రసాదాన్ని తాకి వేలిని నా తలకు తాకిస్తాను. లేకుంటే ఆమె నా పట్ల ఆగ్రహించవచ్చు. ఒకానొక మనస్థితిలో ఒక జీవి మరణించటం కనుక చూస్తే మరణం దేహానికి గాని ఆత్మ జనన మరణాలకు అతీతమైనది అనే భావనతో సాంత్వనం చెందుతాను. అదర్కు ఉపదేశం: అతిగా విచారణ కూడదు. అతిగా విచారణ చేయరాదు. జగజ్జనని పాదపద్మాల పట్ల భక్తి ప్రపత్తులు కలిగితే చాలు. అతిగా విచారణ మనస్సును గందరగోళంలోకి దింపుతుంది. మడుగు ఉపరితలంలోని నీరు త్రాగితే స్ఫటికం లాంటి నీరు లభిస్తుంది. చేతులతో ఎక్కువ లోతుగా కుదిపితే బురద నీరు వస్తుంది. కాబట్టి భక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించండి. ధ్రువుడిది సకామ భక్తి. తన తండ్రి రాజ్యం పొందగోరి తపస్సు చేశాడు. కానీ ప్రహ్లాదుడిది నిష్కామ అహేతుక భక్తి. ఒక భక్తుడు: మహాశయ, ఏ విధంగా భగవత్ సాక్షాత్కారం పొందగలం? శ్రీరామకృష్ణులు: ఈ విధమైన భక్తి ద్వారానే. కానీ ఆయన వద్ద గట్టిగా పంతం పట్టాలి. భగవంతుణ్ణి ఇలా అడగాలి: ఓ భగవంతుడా, నాకు దర్శనం ఇవ్వవా? లేకుంటే కత్తితో నా గొంతు కోసుకుంటాను. దీనినే తామసిక భక్తి అంటారు. భక్తుడు: భగవంతుణ్ణి దర్శించగలమా? శ్రీరామకృష్ణులు: తప్పక దర్శించవచ్చు. సాకారం, నిరాకారం రెండింటినీ దర్శించవచ్చు. భగవంతుని సాకారమైన చిన్మయ రూపం దర్శింపవచ్చు. మానవ రూపం దాల్చిన భగవంతుని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అవతారమూర్తిని దర్శించటం సాక్షాత్తు భగవంతుణ్ణి దర్శించినట్లే అవుతుంది. ప్రతి యుగంలోనూ భూమిపై భగవంతుడు మానవుడిగా అవతరిస్తున్నాడు సుమా.
చతుర్థ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు. వేకువజామునే భక్తులతో. ఆదివారం మార్చి 11, 1883. నేడు శ్రీరామకృష్ణుల జన్మదినం. శిష్యులు భక్తులు ఆయన జన్మదిన వేడుకలను దక్షిణేశ్వర ఆలయంలోని ఆయన గదిలో జరుపుకోదలిచారు. వేకువజాము నుండి భక్తులు ప్రవాహంగా రాసాగారు. భవతారిణి ఆలయంలో ఉదయకాల హారతులు ముగిశాక సహబత్ నుండి మధుర సంగీతం వినవచ్చింది. అది వసంతకాలం. చెట్లు, లతలు, మొక్కలు నవ పల్లవాలతో పువ్వులతో శోభిల్లుతోంది. గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది. ఈ శుభదినాన భక్తుల హృదయాలు ఆనందంతో పులకించిపోయాయి. వేకువనే శ్రీరామకృష్ణుల గదికి వచ్చిన అక్కడ భవనాథ్, రాఖాల్, భవనాథ్ మిత్రుడైన కాళీకృష్ణ తదితరులు వచ్చి ఉండటం చూశాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ తూర్పు వసారాలో కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడకు వచ్చిన శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు రావడం నాకు సంతోషం. భక్తులతో లజ్జ, ద్వేషం, భయం ఈ మూడు ఉండరాదు. నేడు ఎంత మహదానందమైన రోజు. కానీ హరినామంలో ఉన్మత్తులై పాడుతూ నృత్యం చేయజాలని మూర్ఖులకు ఈ ఆనందం ఉండదు. భగవన్నామ సంకీర్తన చేయటానికి లజ్జ, భీతి ఎందుకు? ఇప్పుడు మీరు పాడండి. భవనాథ్, అతడి మిత్రుడు కాళీకృష్ణ కలిసి పాడారు. శ్రీరామకృష్ణులు ముకుళిత హస్తాలతో పాట ఆలకిస్తూ ఉండగా ఆయన మానసం ఏదో దివ్యలోకంలో విహరించింది. ఎండిన అగ్గిపుల్ల వంటి ఆయన మనస్సులో చిరు ఉద్దీపన చాలు, చైతన్యం జాగృతమవుతుంది. సామాన్యుల మనస్సు చెమ్మగిల్లిన అగ్గిపుల్ల వంటిది. ఎంత గీసినా మండదు. కారణం వారి మనస్సు సంసారంలో మునిగి ఉండటమే. మొదట హరినామం, తరువాతే పనులన్నీ. చాలాసేపు ఆయన ధ్యానంలో లీనమైపోయారు. కాసేపు అయ్యాక కాళీకృష్ణ భవనాథ్తో గుసగుసగా ఏదో చెప్పారు. తర్వాత అతడు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు ఆశ్చర్యపోయారు. ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగారు భవనాథ్. అతడికి కొంచెం పని ఉంది. శ్రీరామకృష్ణులు, ఏం పని? భవనాథ్, అతడు బారానగర్ కార్మిక సంస్థకు వెళ్తున్నాడు. కాళీకృష్ణ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు, అతడి నుదుట వ్రాసిలేదు. నేడు హరినామంతో పరమానందం ప్రవహించనుంది. అతడి అదృష్టం అంతే. పంచమ పరిచ్ఛేదం. భక్తులతో ఉత్సవంలో సన్యాసులకు కఠిన నియమాలు. శ్రీరామకృష్ణులకు ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా ఉంది. అందుచేత గంగలో స్నానం వెళ్ళలేదు. అప్పుడు సమయం 8:30 లేక 9 గంటలు అయి ఉంటుంది. శ్రీరామకృష్ణుల గదికి తూర్పున ఉన్న వసారాలో కొన్ని బిందెలలో గంగాజలం తీసుకువచ్చి పెట్టారు. శ్రీరామకృష్ణులు స్నానం చేశారు. భక్తులు అందుకు సహాయం చేశారు. స్నానం చేస్తున్న శ్రీరామకృష్ణులు ఒక చెంబు నీటిని విడిగా పెట్టండి అని అన్నారు. చివరగా ఆ నీటిని తలపై పూసుకున్నారు. ఆయన ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఒక చెంబు నీటి కంటే ఎక్కువ ఆయన తలపై పోసుకోలేదు. భగవన్నామ సంకీర్తన చేస్తూ స్నానానంతరం ఆయన నూతన వస్త్రాలు ధరించారు. ఒకరిద్దరు శిష్యులు వెంటరాగా ప్రాంగణంలోని కాళికాలయానికి ఆమె పవిత్రనామం జపిస్తూ వెళ్లారు. గ్రుడ్లు పొదిగేటప్పుడు పక్షుల దృక్కులను పోలిన అంతర్ముఖ దృష్టి ఆయనది. ఆలయంలో ప్రవేశించి కాళీ విగ్రహం ఎదుట ప్రణామం చేసి అర్చించారు. కానీ ఆయన ఎలాంటి శాస్త్రానుసార నియమావళిని పాటించలేదు. తర్వాత విగ్రహం పాదాల వద్ద పువ్వులు, చందనం అర్పించి తర్వాత వాటిని తమ తలపై వేసుకున్నారు. తమదైన ప్రత్యేక రీతిలో పూజను ముగించాక అమ్మకు నైవేద్యంగా సమర్పించిన లేత కొబ్బరికాయను పుచ్చుకురమ్మని భవనాథ్తో చెప్పారు. మళ్ళీ తమ గదికి బయలుదేరారు శ్రీరామకృష్ణులు. భవనాథ్లు ఆయనతో పాటు వచ్చారు. భవనాథ్ చేతుల్లో లేత కొబ్బరికాయ ఉంది. దారిలో కుడివైపు రాధాకాంత ఆలయం ఉంది. అక్కడకు వెళ్ళి రాధాకృష్ణులకు ప్రణామం చేశారు. ఎడమవైపు 12 శివాలయాలు ఉన్నవి. మనస్సులో పరమేశ్వరుని ధ్యానించి ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి రాగానే రామ్, నిత్యగోపాల్, కేదార్ చటర్జీ తదితరులు వచ్చి ఉండటం చూశారు. వారంతా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన సాదరంగా వారిని అభినందించారు. నిత్యగోపాల్ను, ఇప్పుడు నువ్వు ఏమైనా తింటావా అని ప్రేమగా అడిగారు. అవునన్నాడు అతడు. నిత్యగోపాల్ 23 లేక 24 ఏళ్లవాడు. అవివాహితుడు.
అతడిది పిల్లవాడి స్వభావం. అతడి మనసు సర్వదా ఆధ్యాత్మిక లోకంలో సంచరిస్తూ ఉంటుంది. అతడు కొన్ని సమయాల్లో ఒంటరిగాను, మరికొన్ని సందర్భాలలో రామ్తో కలిసి శ్రీరామకృష్ణులను సందర్శించా వస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులు అతడి పారవస్య స్థితులను అవలోకించి అతడి పట్ల అనురాగం పెంచుకున్నారు. నిత్యగోపాల్ది పరమహంస స్థితి అని ఆయన తరచూ చెప్పేవారు. నిత్యగోపాల్ను ఆయన బృందావన గోపాలునిగా పరిగణించేవారు. నిత్యగోపాల్కు ఉపదేశం: సాధువులకు స్త్రీ సాంగత్య నిషేధం. నిత్యగోపాల్ తిన్నాక శ్రీరామకృష్ణులు గంగకు అభిముఖంగా తమ గదికి ఆనుకొని ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలోకి అతన్ని తీసుకుని వెళ్ళి అతడితో మాట్లాడసాగారు. 31 సంవత్సరాల వయస్కురాలైన ఒక గొప్ప భక్తురాలు శ్రీరామకృష్ణుల పట్ల అత్యున్నత భక్తి ప్రపత్తులతో తరచూ ఆయనను సందర్శించేది. నిత్యగోపాల్ ఆధ్యాత్మిక స్థితిని చూసి ముగ్ధురాలై అతన్ని తన సొంత కుమారునిగా భావించి తరచూ అతన్ని తన ఇంటికి ఆహ్వానించేది. శ్రీరామకృష్ణులు నిత్యగోపాల్తో, నువ్వు అక్కడకు వెళ్తున్నావా? నిత్యగోపాల్ పిల్లవాడిలా, అవును వెళ్తున్నాను, ఆమె నన్ను ఆహ్వానిస్తున్నది. శ్రీరామకృష్ణులు: ఓ సాధు, జాగ్రత్త, ఎప్పుడో ఒకసారి వెళ్ళు, కానీ తరచూ మాత్రం కాదు. అలా కాకుంటే నీ ఆదర్శం నుండి దిగజారిపోతావు. కామినీ కాంచనాలే మాయ. సాధువులు స్త్రీలకు దూరంగా ఉండి జీవించాలి. అందరూ దానిలోనే మునిగిపోతారు. బ్రహ్మ విష్ణువులు కూడా ఆ సుడిగుండంలో మునిగి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఈ పలుకులను నిత్యగోపాల్ శ్రద్ధగా విన్నాడు. తనలో ఎంత ఆశ్చర్యం! ఈ యువకుడు పరమహంస స్థితిని పెంపొందించుకున్నాడు. శ్రీరామకృష్ణులు తరచూ ఆ మాటే అన్నారు. సమున్నత ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ ఇతడు పతితుడయ్యే సంభావ్యత ఉందా? సాధువు విషయంలో శ్రీరామకృష్ణులు ఎంతటి కఠోర నియమాలు విధించారు! స్త్రీల సాంగత్యంతో సాధువు తన ఆదర్శం నుండి దిగజారిపోతాడు. అంతటి సమున్నత ఆదర్శాన్ని పాటించి చూపకుంటే సామాన్యుడు ఎలా ఉద్ధరింపబడతాడు? ఆమె పరమ భక్తురాలే అయినప్పటికీ ప్రమాదం ఉండనే ఉంది. చైతన్య మహాప్రభువు తన శిష్యుడైన చిన్న హరిదాసును అంత కఠినంగా శిక్షించినది ఎందుకో నాకు ఇప్పుడు అవగతమైంది. చైతన్యులు నిషేధించినప్పటికీ చిన్న హరిదాసు భక్తురాలైన ఒక వితంతువుతో మాట్లాడాడు. కానీ హరిదాసు ఒక సాధువు కదా, అందుచేత చైతన్యులు అతన్ని బహిష్కరించాడు. ఎంతటి కఠోర శిక్ష! సన్యాసికి ఎంతటి కఠోర నియమావళి! శ్రీరామకృష్ణులకు నిత్యగోపాల్పై ఎంతటి ప్రేమ! భవిష్యత్తులో అతడికి ఎటువంటి ప్రమాదం వాటిల్లుతుందో అని ముందుగానే హెచ్చరిస్తున్నారు. భక్తులు దిగ్భ్రమ చెంది కూర్చొని ఉన్నారు. ఓ సాధు, జాగ్రత్త! శ్రీరామకృష్ణుల ఈ పలుకులు భక్తుల హృదయాలలో ఉరుము ఉరిమినట్లు ప్రతిధ్వనించాయి. షష్ఠ పరిచ్ఛేదం: సాకార నిరాకారాలు. రామనామంతో శ్రీరామకృష్ణుల సమాధి. తరువాత భక్తులతో కలిసి శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపున ఉన్న వసారాలోకి వెళ్లారు. ఆ భక్తులలో వేదాంతం అధ్యయనం చేసిన దక్షిణేశ్వర నివాసి అయిన ఒక గృహస్థుడు కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణుల సమక్షంలో అతడు కేదార్తో ఓం గురించి చర్చిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు అవతారవాదం, సర్వధర్మ సమన్వయం. అతడు ఇలా అన్నాడు: ఈ అనాహత శబ్దం లోపల బయట సదా వినపడుతూ ఉంటుంది. శ్రీరామకృష్ణులు: కేవలం శబ్దం వింటే మాత్రం చాలదు, శబ్దాన్ని సూచించేది ఏదో ఒకటి ఉండి తీరాలి. నీ పేరు మాత్రం వింటే నాకు ఆనందం కలుగదు కదా. నిన్ను కళ్ళారా చూసినప్పుడు మాత్రమే కదా నాకు పూర్తి ఆనందం కలిగేది. భక్తుడు: ఆ అనాహత శబ్దమే బ్రహ్మం. శ్రీరామకృష్ణులు కేదార్తో: ఓ, ఇప్పుడు అర్థమైందా? ఇతడిది ఋషుల మతం. ఋషులు శ్రీరాముడితో ఒకసారి ఇలా అన్నారు: ఓ రామా, నిన్ను దశరథ నందనుడిగానే మేము ఎరుగుదుము. కానీ భరద్వాజాది మునులు నిన్ను అవతారమూర్తిగా పూజిస్తారు. మేము అఖండ సచ్చిదానంద బ్రహ్మోపలబ్ధినే ఆకాంక్షిస్తున్నాము. ఈ మాటలు విని రాముడు మందహాసం చేసి వెళ్ళిపోయాడు. కేదార్: ఆ ఋషులు శ్రీరాముణ్ణి అవతారమూర్తిగా గుర్తించలేకపోయారు. వారు ఎంతటి అవివేకులో కదా. శ్రీరామకృష్ణులు గంభీరంగా: నువ్వు ఇలా మాట్లాడవద్దు. తమ అభిరుచి ప్రవృత్తి బట్టి జనులు భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఒకే చేపను తల్లి విభిన్న రీతులలో వండుతుంది, తన పిల్లల రుచి జీర్ణశక్తి మేరకు. పిల్లలలో కొందరికి పలావ్ చేస్తుంది, కానీ పిల్లలందరూ ఆ వంటకాన్ని జీర్ణించుకోలేరు. జీర్ణశక్తి తక్కువగా ఉన్న పిల్లలకు ఆమె పులుసు వండి పెడుతుంది. పిల్లలలో కొందరికి చేప వేపుడు లేక
చేపలతో పచ్చడి రుచిస్తుంది. అందరూ నవ్వారు. అది అభిరుచిపైన ఆధారపడిన విషయం. ఆ ఋషులు జ్ఞాన మార్గాన్ని అనుసరించారు. అందుచేత వారు అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్నే కోరుకున్నారు. కానీ భక్తి మార్గాన్ని అనుసరించేవారు భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించాలని మానవ రూపంలోని భగవదవతారాన్నే కోరుకుంటారు. భగవత్ సాక్షాత్కారానంతరం మనస్సులోని అజ్ఞానాంధకారం పటాపంచలవుతుంది. శ్రీరాముడు సభలో ప్రవేశించగానే 1000 సూర్యులు ఒక్కసారే ఉదయించిన ప్రకాశం ఏర్పడినట్లు పురాణాలలో ప్రస్తావింపబడింది. అలా అయితే సభాసదులు కాలి బూడిద కాలేదా అని అడగవచ్చు. అందుకు జవాబు, శ్రీరాముని తేజస్సు జడ తేజస్సు కాదు. సూర్యోదయం కాగానే కమలాలు వికసించే రీతిలో సభాసదుల హృదయ కమలాలు ఒక్కసారిగా వికసించాయి. భక్తుల ముందు నిలబడి ఈ మాటలు పలుకుతూ ఉండగానే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావపారవస్యత నొందారు. బాహ్య దృష్టిని వదిలిపెట్టి ఆయన మనస్సు అంతర్ముఖమైంది. హృదయ కమలాలు వికసించాయి అని పలుకుతూ ఉండగానే ఆయన ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు. శ్రీరామకృష్ణులు సమాధిలో ఉండిపోయారు. భగవద్ దర్శనం పొంది ఆయన హృదయకమలం వికసించింది. చిత్తరువులా నిలబడి ఉన్నారు. అయితే బాహ్య స్మృతి లేదు. ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది. పెదవులు చిరునవ్వుతో విచ్చుకొని ఉన్నాయి. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చొని ఉన్నారు. ప్రేమ సామ్రాట్టు ఆ అద్భుత రూపాన్ని ఇంతవరకు కాంచని సమాధి స్థితిని అందరూ తదేకంగా చూడసాగారు. చాలాసేపయ్యాక ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చారు. భారంగా ఊపిరి పీల్చి రామ్ రామ్ అనసాగారు. ఆయన అంటున్న ప్రతి మాట భక్తుల హృదయాలలో అమృతం కురిపిస్తోంది. తర్వాత ఆయన కూర్చున్నారు. భక్తులందరూ ఆయనను పరివేష్టించి కూర్చొని ఆయన్నే చూస్తూ ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు భక్తులతో జనసామాన్యం భగవదవతార మూర్తి రాకను గుర్తించజాలదు. ఆయన గోప్యంగా వస్తాడు. ఆంతరంగిక శిష్యులు ఏ కొద్దిమందో ఆయన్ను గుర్తించగలుగుతారు. శ్రీరాముడు పరబ్రహ్మమని, మానవ రూపంలోని భగవదవతార మూర్తి అని కేవలం 12 మంది ఋషులు మాత్రమే తెలుసుకోగలిగారు. ఇతర ఋషులు రాముడితో, రామ, దశరథ నందనుడిగానే నువ్వు మాకు తెలుసు అన్నారు. అఖండ సచ్చిదానంద బ్రహ్మాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలరా? నిత్యస్థితిని పొందాక భగవల్లీలలను అనుభవించటానికి లీలాస్థితిలో ఎవరు నెలకొని ఉన్నారో అతడు మాత్రమే పరిపూర్ణ భక్తిని పొందినవాడు. క్వీన్ విక్టోరియా మహారాణిని గతంలో ఆంగ్లేయుల దేశం అనగా ఇంగ్లండులో సందర్శించిన వ్యక్తి మాత్రమే ఆమె విధానాల, కార్యకలాపాలను గురించి వర్ణించగలడు. అటువంటప్పుడు మాత్రమే క్వీన్ గురించిన అతడి వర్ణన ఖచ్చితంగా ఉంటుంది. భరద్వాజాది మునులు రాముని స్తుతిస్తూ ఇలా అన్నారు: ఓ రామ, అఖండ సచ్చిదానంద స్వరూపుడవు నువ్వే. నువ్వు మా ఎదుట మానవ రూపంలో అవతరించావు. స్వకీయ యోగమాయను ఆశ్రయించినందునే మానవుడిలా వర్తిస్తున్నావు. ఈ మునులు శ్రీరాముని పరమభక్తులు, భగవంతుడి పట్ల పరిపూర్ణ భక్తి గలవారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.